ఈ రోజు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా తెలంగాణ రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు రైతు బంధును రైతు భరోసాగా మార్చి 10,000 రూపాయలకు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు అద్భుతంగా ఇస్తున్నటువంటి దాన్ని 15,000 రూపాయలకు పెంచి ఇస్తా రైతు భరోసా అని చెప్పినటువంటి మాట ఇవాళ రైతు భరోసా కూడా ఎగనాం చేయడానికి మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉండ్రు. ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాల్సిందే, అర్థం లేని కొర్రీలు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టాలని రైతులను చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మనం ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది రైతులందరూ అని చెప్పి ఈ సందర్భంగానే రైతులను కోరుతా ఉన్నాం. ఇప్పటికే రైతు భరోసా అనే పేరు మీద రాక దాదాపు ఒక ఎకరానికి 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. మళ్ళీ ఇవాళ ఏం చెప్తా ఉన్నాడంటే రేపు సంక్రాంతి తర్వాత ఇస్తా అంటున్నాడు. అది ఇస్తాడా సస్తడా తెలియదు గాని మనకు 17,500 కలిపి రేపు వచ్చేటువంటి రైతు భరోసాలో ఆ ఎకరానికి వచ్చేటువంటి 15,000 రూపాయలు కలిపి మరేవి రెండు కూడా ఇచ్చేదాకా రైతులందరూ పోరాటం చేయాలని చెప్పి ఖచ్చితంగా నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళ అన్ని అబద్ధాలతోని ప్రజలను మోసం చేయాలని చూస్తా ఉన్నారు. ఏ రైతు బీమా అన్న ఎవరికన్నా ఇచ్చిండా? గిట్టుబాటు ధర ఏ రైతులకన్నా సక్రమంగా ఇచ్చిండా? 500 రూపాయల బోనస్ ఒడ్లకు ప్రతి క్వింటాల్కి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అంటే ఏమి ఇవ్వకుండా మోసం చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీ పక్షాన టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటది. ఎందుకంటే రైతు సంక్షేమమే ముఖ్యం అన్నట్టుగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా మైక్రో ఫైనాన్స్ లో అప్పు తీసుకోకుండా పెట్టుబడి సాయం వచ్చి అందరి రైతుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఇవాళ అనేక సందర్భాల్లో బాధపడతా ఉన్నారు రైతులు. ఖచ్చితంగా తిరగబడాల్సిందే. ఈ రైతు దినోత్సవ సందర్భంగా మనమందరం రేపు రైతు భరోసా రాకుంటే ఎగనాం పెట్టే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి మనం మేల్కొని ప్రతి ఒక్క ఎకరానికి రైతు భరోసా ఇవ్వాల్సి